షిర్డీలో బాగా పంటలు పండుతున్నాయి. పంటలు పండినప్పుడు ఒకేసారి నూర్పిడి చేయాలి, కొయ్యాల్సి వచ్చినప్పుడు మనుషులు దొరకక ఇబ్బంది అవుతుంది. మధ్యలో వర్షం పడడం వల్ల చాలా కష్టం అవుతుంది. అప్పుడే కిర్లోస్కర్ కంపెనీ వాళ్ళు పంటల నూర్పిడి యంత్రాన్ని దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. కోపర్గావ్ వెళ్ళి ఆ డీలర్ని అడుగుతాడు, అయ్యా నాకు ఒక మిషన్ కావాలి పంట కోయడానికి అని అంటే, లేదు స్టాకు, ఓ పని చేయండి, మీరు కొంత అడ్వాన్స్ కట్టి మీ పేరు రాయించుకొని పోండి, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాము, అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు అన్నారు. అతను అడిగాడు, అసలు ఈ మిషనరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ముంబైలో కిర్లోస్కర్ వాడి అని చెప్పి ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఏమైనా ప్రయత్నం చేయండి అంటాడు. వెళ్తాడు. అప్పుడే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి కులకర్ణి. అతను ఎప్పుడూ కూడా షిరిడీకి 6 నెలలకోసారి 3 నెలలకోసారి బాబా దర్శనంకి వచ్చినప్పుడల్లా షిరిడీలో ఈ పార్టీలకు కనిపిస్తాడు. వెళ్ళి అడుగుతారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ నేను సప్లై ఇన్ఛార్జ్ అని అంటారు, మిషనరీ సప్లై ఇన్ఛార్జ్ అంటారు. అనగానే వెంటనే ఒక అబద్ధం ఆడేస్తాడు. అబద్ధం ఏంటంటే, అయ్యా నాకు బాబా స్వప్నంలో కనిపించి ఖచ్చితంగా నీకు మిషనరీ దొరుకుతుంది, యంత్రం దొరుకుతుంది, ఎల్లు కిర్లోస్కర్ వాడాకన్నారు, మీరేమో యంత్రాలు లేవంటున్నారు, మరి బాబా చెప్పినటువంటిది అసత్యమైపోద్దేమో అని అంటారు. ఇతను బాబా భక్తుడు కదా కులకర్ణి, సరే ఒక వెయిట్ చేయి, నేను ఏదన్నా ప్రయత్నం చేస్తాను అని చెప్పి కూర్చోమంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా హైదరాబాద్ నుంచి ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఆ టెలిగ్రామ్ సారాంశం ఏంటంటే, వాళ్ళు 63 యంత్రాలకు ఆర్డర్ ఇచ్చారు. మాకు 63 వద్దు, 61 చాలు అని చెప్పి టెలిగ్రామ్. అది చూసినటువంటి ఆ సప్లయర్ కులకర్ణి, నిజంగానే బాబా చెప్పినటువంటి మాట వృధా పోదు, వాళ్ళు 63కు ఆర్డర్ పెడితే 63 ఇప్పుడు నాకు స్టాక్ ఉంది ఇక్కడ, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి, తీసుకెళ్లేటువంటి సమయంలో 61 చాలన్నారు, కాబట్టి నువ్వు 2 తీసుకెళ్ళిపో అంటే బాబా అబద్ధం ఆడొద్దు అన్నాడు. మరి అబద్ధాన్ని బాబా ఎందుకు సమర్థించాడు? సమర్థించొద్దు కదా. ఎందుకనంటే అతను ఒక రైతు. ఆ రైతు పండినటువంటి పంట నష్టపోవడము బాబాకి ఇష్టం లేదు. ఆ పంట నష్టపోతే కొన్ని వేల మంది, లక్షల మంది ఆకలితో అలమటిస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో మనం బాబాను అడ్డు వేస్తూ ఉంటాం. కొంతమంది స్వార్థం కోసం అడ్డేస్తారు. కొంతమంది మనం భక్తుల్లో విశ్వాసాన్ని కల్పించడానికి నాలాంటి వాడు బాబాను అడ్డేస్తూ ఉంటాడు. ఎవరమైతే పరమార్థాన్ని భక్తులకు ఉపకారాన్ని చేసేటప్పుడు ఏదైనా మాట అడ్డు వేయాల్సి వస్తే దాన్ని ఖచ్చితంగా బాబా వాస్తవం చేస్తాడు.